హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు ఎపిసోడ్ చూసాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. అజయ్ సత్యనారాయణ దగ్గరికి వస్తాడు. అంకుల్, మీతో మాట్లాడాలి అంటాడు. చెప్పు అజయ్ అంటాడు సత్యనారాయణ. అంకుల్, నాకు ప్రణయ్ గురించి నిజం తెలియాలి అంటాడు అజయ్. ఏ నిజం తెలియాలి ప్రణయ్ గురించి అని అంటాడు సత్యనారాయణ. అంకుల్, నిన్న నైట్ మీరు సింధు మాట్లాడుకున్నది నేను విన్నాను అంటాడు అజయ్. ఆ మాటకి సత్యనారాయణ షాక్ అవుతాడు. నాకు నిజం చెప్పండి అంకుల్, మీరేమో ప్రణయ్ చనిపోయాడు అన్నారు, కానీ సింధు ప్రణయ్ బ్రతికే ఉన్నట్టు, తనని త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అన్నట్టు మాట్లాడుతోంది. అసలేం జరుగుతోంది అంకుల్ అని సత్యనారాయణ నిలదీస్తాడు అజయ్. అప్పుడు సత్యనారాయణ, ఏం చెప్పను అజయ్, నా బాధను బయట చెప్పలేక, నాలో నేను దాచుకోలేక నరకయాతన అనుభవిస్తున్నాను అంటాడు సత్యనారాయణ. అసలేం జరిగింది అంకుల్ అని సత్యనారాయణ అడుగుతాడు అజయ్. అజయ్, ప్రణయ్ యాక్సిడెంట్లో చనిపోయాడు, అది వాస్తవం, కానీ ఆ విషయం సింధుకు తెలియదు అంటాడు సత్యనారాయణ. సింధుకు తెలియకపోవడం ఏంటి అంకుల్ అంటాడు అజయ్. సింధు కళ్ళ ముందే ప్రణయ్కి యాక్సిడెంట్ అయ్యింది. ఆ షాక్లో సింధు కొన్ని రోజులు ఉండిపోయింది. అప్పుడు డాక్టర్లు సింధు పరిస్థితి బాలేదు, ప్రణయ్ చనిపోయిన విషయం అప్పుడే తనకు చెప్పద్దు, అలా చెబితే అది సింధు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. అందుకే సింధుకి ప్రణయ్ చనిపోయిన విషయం తెలియదు. ప్రణయ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, తను ఎక్కడ ఉన్నా తీసుకువస్తాను అని చెప్పి మేనేజ్ చేస్తున్నాను అని బాధపడతాడు సత్యనారాయణ. బాధపడకండి అంకుల్, సింధు మామూలు మనిషి అయ్యేలా, ప్రణయ్ సంగతి నెమ్మదిగా మర్చిపోయేలా చేద్దాం అంకుల్, మీరు బాధపడకండి అంటాడు అజయ్. సింధు అజయ్ అజయ్ అని పిలుస్తుంది. అజయ్ వచ్చి ఏంటి సింధు అని అడుగుతాడు. ఏంటి అజయ్, టైం చూసావా, అసలు ఆఫీస్కి టైం అయ్యింది అంటుంది సింధు. అవును సింధు, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను, 15 మినిట్స్లో రెడీ అయి వస్తాను అంటాడు అజయ్. ఏంటి అజయ్ అంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది సింధు. ఏమీ లేదు సింధు, బాగానే ఉన్నాను అంటాడు అజయ్. సరే అజయ్, నీ మూడుని మార్చి ఒక న్యూస్ చెప్పనా అంటుంది సింధు. ఏంటి సింధు అని అడుగుతాడు అజయ్. స్వప్న వాళ్ళు ఊరు నుండి వచ్చేసారంట, ఆఫీస్కి కూడా వస్తారంట. నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదని నాకు చేసింది అంటుంది సింధు. ఓ అవునా, సరే నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అని రెడీ అవ్వడానికి వెళ్తాడు అజయ్. ఏమైంది అజయ్కి అంత డల్గా ఉన్నాడు, స్వప్న గురించి చెప్పినా మొహంలో ఆనందం లేదు అనుకుంటుంది సింధు. అజయ్ సింధు ఆఫీస్కి వస్తారు. అజయ్ దగ్గరికి కిషోర్ వచ్చి, ఏంటి అజయ్ ఇవాళ ఆఫీస్కి లేటుగా వచ్చారు, నీ గురించి స్వప్న ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇప్పుడే తన ఫ్లోర్కి వెళ్ళింది అంటాడు కిషోర్. ఓ అవునా అంటాడు అజయ్. ఏమైంది అజయ్ అంత డల్గా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అజయ్ని అడుగుతాడు కిషోర్. అవును కిషోర్, మూడేమీ బాగోలేదు అంటాడు అజయ్. ఏమైంది అజయ్ అని అడుగుతాడు కిషోర్. నేను ఒక విషయం నీకు స్వప్నకి చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు, ఈవినింగ్ మీ ఇంటికి వెళ్దాం, అక్కడ చెప్తాను అంటాడు అజయ్. సరే అంటాడు కిషోర్. ఇద్దరు వర్క్ చేసుకుంటారు. ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక సింధు అజయ్ ఇంటికి వెళ్ళబోతారు. అక్కడికి కిషోర్ స్వప్న వస్తారు. అజయ్, మా ఇంటికి వెళ్దాం అన్నావుగా, ఇప్పుడు మాతో వచ్చేస్తున్నారుగా అని అడుగుతాడు కిషోర్. ఆ మాట విని సింధు, అవునా అజయ్, ఇప్పుడు మనం కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా అని అజయ్ని అడుగుతుంది సింధు. లేదు సింధు, మన ఇంటికే వెళ్తున్నాము అంటాడు అజయ్. అప్పుడు కిషోర్, అది కాదు అజయ్ అంటాడు కిషోర్. మేము ఇంటికి వెళ్తాము అని చెప్పి అజయ్ సింధు వెళ్ళిపోతారు. అప్పుడు కిషోర్ స్వప్నతో, ఇవాళ ఏమైంది అజయ్కి, మార్నింగ్ నుండి డల్గా ఉన్నాడు, కారణం ఇంటికి వచ్చి మనతో చెబుతాను అన్నాడు, ఇప్పుడేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని అంటాడు కిషోర్. ఏమో అన్నయ్య, నాతో కూడా సరిగ్గా మాట్లాడలేదు ఇవాళ అంటుంది స్వప్న. అజయ్ సింధుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. సింధు, నువ్వు లోపలికి వెళ్ళు, నాకు బయట చిన్న పని ఉంది అంటాడు అజయ్. అజయ్ లోపలికి వచ్చి కొంచెం టీ తాగి వెళ్ళు అంటుంది సింధు. లేదు సింధు, అర్జెంట్ పని ఉంది, బాయ్ అని చెప్పి అజయ్ వెళ్ళిపోతాడు. ఇవాళ ఏమైంది అజయ్కి, మార్నింగ్ నుండి డల్గా ఉన్నాడు, ఏమై ఉంటుంది అని అనుకుంటుంది సింధు. అజయ్ కిషోర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అజయ్ని చూసి కిషోర్ అజయ్ అంటాడు. అప్పుడు అజయ్, సారీ కిషోర్, ఇందాక ఆఫీస్ దగ్గర అలా మాట్లాడినందుకు అంటాడు అజయ్. పర్వాలేదులే, ఇంతకీ సింధు రాలేదా అని అజయ్ని అడుగుతాడు కిషోర్. లేదు కిషోర్, నేను ఒక్కడనే వచ్చా అంటాడు అజయ్. అదేంటి అజయ్, సింధు ఎప్పుడు నీ పక్కనే ఉంటుందిగా అంటుంది స్వప్న. లేదు స్వప్న, నేను ఇక్కడికి వస్తున్న విషయం సింధుకు చెప్పలేదు అంటాడు అజయ్. ఆ మాటకి కిషోర్ స్వప్న ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. కిషోర్ స్వప్న, నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి అంటాడు అజయ్. చెప్పు అజయ్ అంటాడు కిషోర్. సింధు గురించి చెప్పాలి అంటాడు అజయ్. సింధు గురించా అని అడుగుతుంది స్వప్న. అవును స్వప్న అంటాడు అజయ్. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు సింధు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నానని, త్వరలోనే పెళ్ళి అని చెప్పిందిగా అంటాడు అజయ్. అవును అంటాడు కిషోర్. కానీ సింధు వాళ్ళ డాడీ వచ్చారుగా అని, అసలేం జరిగిందంటే అని సత్యనారాయణ చెప్పినదంతా కిషోర్ స్వప్నలకు చెబుతాడు అజయ్.
కిషోర్ స్వప్న షాక్ అవుతారు. ఏంటి అజయ్ నువ్వు చెప్పేది అంటాడు కిషోర్. ఇంత బాధ మనసులో దాచుకుని మనతో అంత సరదాగా నవ్వుతూ ఎలా ఉంటోందో అంటుంది స్వప్న. అవును స్వప్న, అది సింధులో ఉన్న గొప్పతనం అంటాడు అజయ్. అవును అజయ్ అంటాడు కిషోర్. అందుకే కిషోర్, మన ముగ్గురం కలిసి సింధు నిజంగా సంతోషంగా ఉండేలా చెయ్యాలి అంటాడు అజయ్. తప్పకుండా అజయ్, ఏం చేద్దాం చెప్పు అంటాడు కిషోర్. సింధు తన గతాన్ని తలుచుకుని బాధపడుతోంది. ప్రణయ్ వస్తాడన్న భ్రమలో తనుంది. తన గతం నుండి తనని బయటకు తీసుకురావాలి. ప్రణయ్ని మర్చిపోయేలా ప్రణయ్ ఇంకా రాడు అన్న విషయం తనకి తెలియాలి అంటాడు అజయ్. కానీ అజయ్, అంతలా ప్రేమించిన అబ్బాయిని సింధు మర్చిపోవడం అంటే కష్టమే కదా అంటుంది స్వప్న. అవును అజయ్ అంటాడు కిషోర్. నిజమే కిషోర్, కానీ తప్పదు, ప్రయత్నిద్దాం అంటాడు అజయ్. సరే అజయ్, ఒక ఫ్రెండ్గా నిన్ను ప్రేమించిన అమ్మాయిగా స్వప్నకి సింధు విషయంలో బాధ్యత ఉంది అంటాడు కిషోర్. థ్యాంక్స్ కిషోర్ అంటాడు అజయ్. ఇంకో విషయం ఏమిటంటే నేను ఇక్కడికి వచ్చిన విషయం సింధుకు తెలియకూడదు అంటాడు అజయ్. సరే, ఇంకా నేను వెళ్తాను అంటాడు అజయ్. డిన్నర్ టైం అయ్యిందిగా, డిన్నర్ చేసి వెళ్ళు అంటుంది స్వప్న. స్వప్న మాట కాదని లేక అజయ్ సరే అంటాడు. ముగ్గురు కూర్చుని డిన్నర్ చేస్తారు. ఇంక నేను వెళ్తాను అంటాడు అజయ్. స్వప్న కిషోర్ బాయ్ చెబుతారు. అజయ్ ఇంటికి వస్తాడు. డోర్ కొడతాడు. సింధు డోర్ తీస్తుంది. సింధు నువ్వా, ఇంకా పడుకోలేదా అని సింధుని అడుగుతాడు అజయ్. లేదు అంటుంది సింధు. భోజనం చేసావా అని అడుగుతాడు అజయ్. మా సంగతి ఎందుకులే, నువ్వు స్వప్న వాళ్ళ ఇంట్లో బాగా డిన్నర్ చేసావా అని అజయ్ని అడుగుతుంది సింధు. ఆ మాటకి అజయ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. బాయ్.